45 టీఎంసీలు ఇవ్వాలని ఇరిగేషన్ మంత్రి లేఖ రాశారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. ఏనాడు కూడా పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలకు తాము తక్కువ అడగలేదన్నారు. ఇకనైనా మోసపూరిత మాటలు ఆపేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకి అది ఎవరు చెప్పారో తెలియదు. వాళ్ళు చెప్పడం చెప్తున్నారు, గవర్నమెంట్లో చెప్పడం చెప్తున్నారు. ఏంది మీరు 90 టీఎంసీలు పెట్టుకున్నారు, పాత గవర్నమెంట్ పంపించింది, ఒక డిపిఆర్కి పంపించారు, దానికి సడి లేదు, సప్పుడు లేదు, లుల్లి లేదు, లుకానం లేదు. ఒక 10 టీఎంసీలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడ దగ్గర పోయి కొట్లాడతారు. ఇవాళ మొత్తం డిపిఆర్ పంపించి ప్రాజెక్ట్ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు ఒకటి. రెండవది ఇప్పుడేం చేసిండు, ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు. వాడు చెప్పిండా చెప్పాలి బాగుంటుంది. 45 టీఎంసీలు మాకు అనుమతి అని చెప్పి ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. ఏ ముఖం పట్టుకుని రాస్తావు? ఇది ప్రభుత్వం ఉన్నవర్తనానికి పోతే అనవర్తనం ఏందన్నట్టు ఉన్ని కోరుకుంటారు. ఎవరో నీళ్ళు అవి ఆల్రెడీ బచావ్ అవుతున్నాయి, తీర్మానంలో ఇచ్చింది. దాన్ని కర్ణాటక వాడుతుంది, అటు మహారాష్ట్ర వాడుతుంది. వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు. వాళ్ళు పాల్మట్టి డ్యాంలో వినియోగంలో చూపెడుతున్నారు. వాళ్ళు మాకు వచ్చిన 21 టీఎంసీ మేము వాడుతున్నామని చెప్పి ఆ 2 రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి బచావత్ కూడా ట్రిబ్యునలే కదా. ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీలను ఎందుకు ఆపుతున్నాం? ఇప్పుడు ఆనాడు కానీ ఈనాడు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాము. మరి మీలాగా మోసం చేసే అలవాటు ఏం లేదు మాకు. ఏదో స్లోగన్ కావాలనో, ఏదో డ్రామా చేయాలనో, ఏదో మేమే తెలంగాణకి మేలు చేసినవను మరి చెప్పడానికి ఇటువంటి మోసపూరిత మాటలు ఆపేయాలి. ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడు కూడా 90 టీఎంసీల కంటే పాలమూరు రంగారెడ్డికి మేము తక్కువ అడగలేదు. మీరిచ్చిన జియోకి అనుగుణంగానే 45 టీఎంసీలు ఫస్ట్ ఫేజ్ లో సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి డైవర్షన్ ఆఫ్ గోదావరి వాటర్లు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా ఆ ఫర్దర్ 45 టీఎంసీ ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్లో ఉన్నాయి. మీకంటే చాలా సమర్థవంతంగా కృష్ణా జలాల విషయంలో మేము ట్రిబ్యునల్లో పోరాడుతున్నాము.